సో శని త్రయోదశి ప్లస్ మాస శివరాత్రి, అంటే మాసము అంటే నెలకొక శివరాత్రి, మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంటుంది. అది కూడా అదే రోజు వచ్చింది. ఈ రోజున గొప్పతనము విశేషము ఏమిటి అని అంటే, ఎవరైనా సరే నాన్న ఇప్పుడు శనిగ్రహ బాధలతో బాధపడేటువంటి వారు, అంటే ఇప్పుడు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే మహర్దశలు అని ఉంటాయి. ఈ పీరియడ్లో ఈరోజు ఇప్పుడు మహర్దశ, శని మహర్దశ వచ్చింది. ఈ శని మహర్దశతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు, లేదా శని మహాంతర్దశ, లేదా ఏదైనా సరే ఒక గ్రహం దశ ఉండి గ్రహానికి మహర్దశకి శని అంతర్దశ ఉన్నవాడు కూడా చేయడం చాలా చాలా మంచిది. సరే, వాటికల్లా మీరు చేయవలసింది ఏమిటయ్యానంటే, ఆ రోజు ఎర్లీ మార్నింగే తలస్నానం చేసి ఆ తర్వాత నవగ్రహాల దగ్గరికి వెళ్ళి, లేదా శనీశ్వరుడిది కూడా ప్రత్యేకంగా కూడా కొన్ని దేవాలయాలు ఉంటున్నాయి, విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉంటుంది, అక్కడైనా సరే మీరు అక్కడికి వెళ్ళి మీరు నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన అనేది ఇప్పుడు 8 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు కొద్దిమంది, 19 ఒత్తులు వేసి దీపారాధన చేయటము ఒక విశేషం. ఆ దీపారాధన వివరాలు అనేది కూడా తెలియజేస్తా. 19 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు నువ్వుల నూనె వేసి. మరి మరొకటి ఏంటి, ఒక చిన్న నల్లని వస్త్రం తీసుకొని అందులో నల్ల నువ్వులు పోసి మూట కట్టి ఆ మూట ప్రమిదలో పెట్టి ఆ 2 ఇట్లా ముడి వేసినప్పుడు వస్తాయి కదా, అది 2 ఒత్తులుగా భావించి ప్రమిదలో పెట్టి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి, అంటే వెలిగించండి, నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఇది ఒక పద్ధతి. అలాగే 19 ఒత్తులు వేసి ఇంత మునుపు దీపారాధన చేశారు కదా, 19 ఒత్తులు లేదా 8 ఒత్తులు వేసి దీపారాధన చేసినప్పుడు అందులో కొంచెం ఆ ప్రమిదలోనే ఆ నూనె వేసిన తర్వాత కొంచెం నల్ల నువ్వులు వేయండి. నువ్వులు మాత్రం కంపల్సరీ ప్రమిదలో వేయండి. 19 ఒత్తులు అలా ఒత్తులు వేసి వెలిగించినప్పుడు వేసి ఆ రోజు వెలిగించి 19 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది.